సో ఇంకా మన టాపిక్ లో కనుక వెళ్తే H1B వాళ్ళు 2 జాబులు చేయొచ్చా అంటే ఎస్. ఓకే, 2 జాబులు చేయకూడదు అని ఇల్లీగల్, 2 జాబులు చేయటం ఇల్లీగల్ అని ఎక్కడా లేదు. కానీ దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఎవరి దగ్గర అయితే మీరు ఇప్పుడు ఎంప్లాయీ ఏ దగ్గర జాబ్ చేస్తున్నారు, H1 పిటిషన్ ఉండాలి, LCA అన్ని కరెక్ట్గా ఉండాలి. ఎంప్లాయీ బి దగ్గర ఇంకొక జాబ్ చేస్తున్నాడు, కంకరెంట్ H1B అనేది ఇతను ఫైల్ చేయాలన్నమాట. సో ఇతను ఫైల్ చేసి మళ్ళీ ఇంకొక LCA తీసుకొచ్చి ఇతను నా దగ్గర పనిచేస్తున్నాడు కాంకరెంట్ H1B అంటే ఈ H1Bకి ప్యారలల్ గా అతను H1B పిటిషన్ ఉండాలి, ఇతనిది H1B పిటిషన్ ఉండాలి. ఈ 2 అప్రూవ్ అయి ఉండాలి. అప్రూవ్ అయిన తర్వాతనే మీరు లీగల్ గా H1 మీద 2 జాబులు చేయడానికి అర్హులు. సో అది కాకుండా మీరు కాంకరెంట్ H1B లేకుండా ఒక్కటే H1B మీద ఉండి వేరే వేరే జాబులు చేసుకుంటూ వేరే వేరే డబ్బులు పడుతున్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంతమంది ఏం చేస్తుంటారంటే అదే ఏజెంట్ దగ్గర మల్టిపుల్ జాబ్స్ చేస్తారు. అంటే వాడికి 2 క్లయింట్లు ఉన్నారనుకోండి, ఈ క్లయింట్కి పని చేస్తాడు, ఆ క్లయింట్కి పని చేస్తాడు, శాలరీ 2 చోట్ల నుంచి వస్తుంది అనమాట. అంటే 2 శాలరీలు తీసుకుంటూ ఉంటారు. కన్సల్టెంట్ అతనే. ఓకే, ఇది కూడా యాక్చువల్గా రాంగ్ అనమాట. అంటే ఒక H1Bకి ఎవరి దగ్గర పని చేస్తున్నాము, ఏ క్లయింట్ దగ్గర పని చేస్తున్నాము ఏంటనే డీటెయిల్స్ అయితే ఉంటాయి కదా, ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి కదా. ఎప్పుడైతే ప్రాజెక్ట్ మారిందో, మన రోల్ మారింది, ప్రాజెక్ట్ మారింది, పొజిషన్ మారింది, ప్లేస్ మారింది, ఏది ఉన్నా సరే మీరు ఇమ్మీడియట్ గా అమెండ్మెంట్ H1 అనేది ఫైల్ చేయాలి.